హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పిఎన్ఆర్ ఫ్యాషన్ డిజైనర్. మనం ఈ వీడియోలో ఒక డిజైన్ బ్లౌజ్ కుట్టడానికి అవసరమైనటువంటి సింపుల్ టిప్స్ 2 చెప్తాను, చూడండి. మొదటిది ఏంటంటే, ఇటువంటి స్టోన్ లైన్స్ మనం తీసుకున్నప్పుడు ఇది ఏ విధంగా వేసుకోవాలని కొత్తగా నేర్చుకునే వారికి చాలామందికి ఐడియా లేదని నేను అనుకుంటున్నాను. ఇదేంటంటే చేతితో కుట్టుకోవాలా లేదంటే సింగిల్ పాదంతో వేసుకోవాలా అని చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు అనుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను. దానికి ఏంటంటే మనం ఇది చేతితో కుట్టుకునే అవసరం లేదండి. అలాగనే సింగిల్ పాదంతో కూడా కుట్ట అవసరం లేదు, మామూలు పాదంతోనే కుట్టుకోవచ్చు. ఇదేంటంటే మనం రౌండ్ నెక్ అయినా సరే స్క్వేర్ నెక్ అయినా సరే మనం వేసుకోవచ్చు. రౌండ్ నెక్ ఎన్ని లైన్లు కావాలంటే అన్ని లైన్లు వేసుకోవచ్చు అండి. అంటే రౌండ్ ఎక్కువ లైన్స్ అయితే తిరగదు కదా అని మనం అనుకుంటాం. స్క్వేర్ నెక్ అయితే మనం ఎంత వెడల్పన్నా వేసుకోవచ్చు, ఇంచుమించు 1.5 ఇంచ్ వరకు అన్నా వేసుకోవచ్చు. కానీ రౌండ్ నెక్ మనం ఆ టర్న్ తిప్పడం కష్టం అవుద్ది కాబట్టి అప్పుడు మనం ఏ రకంగా వేసుకోవాలంటే ఇది పెద్ద చార్ట్లోకి వస్తుంది కాబట్టి మనం అందులోంచి 2 లైన్లు అనేది తీసుకుంటాం అన్నమాట. ఇలా కత్తిరితో కట్ చేసుకోవచ్చు ఆ రెండిటికి సెంటర్లో. ఈ రకంగా మనం 2 లైన్లు అనేవి 2 లైన్స్ కట్ చేసుకున్నాం. స్క్వేర్ నెక్ అయితే మీకు 2 లైన్లు కావాలితే మాత్రమే కట్ చేసుకోవచ్చు. రౌండ్ నెక్ ఏంటంటే మీకు కనీసం ఒక 6 లైన్స్ కానీ ఒక 4 లైన్లు వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా 2 కట్ చేసుకుని ఫస్ట్ ఈ 2 లైన్లు కుట్టేసుకోవాలన్నమాట. రౌండ్ నెక్ ఏంటంటే అది 2 లైన్లు కట్టి సింపుల్గా తిరుగుతుంది. తర్వాత మనం ఇంకో 2 లైన్లు పక్కన పెట్టుకొని మళ్ళీ దాని వారంట కుట్టేసుకుంటే సింపుల్ అయిపోద్ది. ఆ తర్వాత మీకు ఇంకా వేసుకోవాలనుకుంటే ఇంకొక 2 లైన్లు ఇలా పక్కన వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే రౌండ్ నెక్ చాలా సింపుల్ అయిపోద్ది. అంతే 6 కలిపి ఇలా ఒకసారి కుట్టలేం, తిరగదు. ఇప్పుడు మనం ఈ పెద్ద పాదంతోనే ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఎగ్జాంపుల్కి నేను ఒక ట్రైల్ క్లాత్ మీద వేసి చూపిస్తాను. ఇలాగా మనం మిషన్ స్లోగానే తొక్కాలండి. ఈ రకంగా మనం సెంటర్లోంచి పుట్టి పడేటట్టుగా వేసుకొని వెళ్ళిపోవడమే. ఇలాగ మనం నార్మల్ పాదంతో కూడా వేసుకోవచ్చు. అయితే ఇలా వేసుకున్న తర్వాత రౌండ్ నెక్ వేసేసరికి ఏంటంటే మీకు సరిగా నిలబడలేనట్టు ఇలా అయిపోయినట్టు వస్తుంటుంది. టర్నింగ్లో ఇలా వంగిపోయినట్టు. అది మనం స్టార్టింగ్ మిషన్తో కుట్టినప్పుడు అలా వస్తుంది, కానీ తర్వాత ఐరన్ చేసేసరికి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. రౌండ్ నెక్ అయినా ఏ నెక్ అయినా సరే మనం వేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ బాక్స్తో ఐరన్ చేసుకోవచ్చండి. ఈ ఐరన్ అనేది కంపల్సరీ చేయాలి.
దానివల్ల ఏంటంటే ఈ ప్లాస్టిక్ అనేది కాస్త మెత్తబడి మనం వేసిన టర్నింగ్ కరెక్ట్గా తిరుగుతుంది. మనం స్టార్టింగ్ మిషన్తో కుట్టిన వెంటనే అది అంత పర్ఫెక్ట్గా రాదు, కొంచెం అది లాగుతున్నట్టుగా ఉంటుంది. ఐరన్ చేసేసరికి ఏంటంటే ఫ్లాట్ ఇంకా ఎక్కడిదక్కడే సెట్ అయిపోతుంది అనమాట. ఈ రకంగా ఫ్లాట్గా అయిపోతుంది అనమాట. ఐరన్ చేయగానే రౌండ్ నెక్ అయినా దేనికైనా సరే ఈ రకంగా వేసుకోవచ్చు. ఇంకా డౌట్ ఉంటే నేను వేరే మోడల్స్ కుట్టినప్పుడు రౌండ్ నెక్ వేసినవి ఉంటాయి, అందులో కూడా కొంచెం చూడండి. థ్రెడ్ అనేది ఈ రెండిటికి మధ్యలోంచి నేను వేసాను అనమాట. ఇదనమాట. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోలో చిన్న టెక్నిక్ కూడా చెప్పాలనుకుంటున్నాను. చాలామందికి ఇంట్లో కుట్టేవారు కానీ ఎవరైనా అప్పుడప్పుడే టైలింగ్ నేర్చుకుంటున్నారు. కొత్తగా మిషన్ కొన్నప్పుడు సూది ఏ విధంగా బిగించాలనేది వాళ్ళకి ఐడియా ఉండదండి. అంటే చిన్న మిషన్కి వచ్చేసరికి దానికి సూది పలకలుగా ఉంటుంది కాబట్టి ఆ మిషన్ కొన్న గాడి ప్రకారం అది మనం బిగించేసుకుంటాం. అది అటు ఇటు అవ్వదు అనమాట. ఆ షేప్ ఎలా ఉంటే అలా బిగించేస్తాం. కానీ ఫోల్డింగ్ మిషన్కి కొంతమందికి సూది రివర్స్లో బిగిస్తే ఏంటంటే అది దారం తెగిపోతూ ఉంటుంది అనమాట. అయితే ఫోల్డింగ్ మిషన్ అంటే ఇప్పుడు నేను వాడేలాంటి మిషన్స్ అనమాట. సైడ్ ఇలా బల్ల ఉండి ఉంటాయి అన్నమాట. అయితే ఇటువంటి మిషన్స్కి మనం ఈ సూదులు అనేవి ఒక సైడ్కే బిగించాలన్నమాట. రెండో సైడ్ బిగిస్తే ఏటవుతుందంటే దారం తెగిపోతుంటుంది. ఇది నాకు తెలిసి కొంతమందికి తెలియదని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా బిగించాలో ఇప్పుడు చెప్తాను. ఫోల్డింగ్ మిషన్ సూదులు వచ్చేసరికి మనకి 14 ఉంటుంది, 16 ఉంటుంది, 18 ఈ నెంబర్స్లో దొరుకుతాయండి. దీనికి ఏంటంటే రౌండ్ వాడతాం. మనం ఎక్కువగా అయితే 16 వాడుకోవచ్చు. అయితే ఈ సూదికి ఏంటంటే ఒక సైడు చిన్న గాడిలాగా ఉంటుందన్నమాట. రెండో సైడు ఇలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా చిన్న గాడి ఎటు పక్క ఉందో అది మనం దారం ఎక్కించే వైపు బిగించుకోవాలన్నమాట. మీరు గమనించినట్టయితే చిన్న గాడి అనేది ఈ ఇటుపక్క గాడి అనేది మీరు గోరుతో ఇలా అన్నట్టయితే మీకు తెలుస్తుంది. ఒక సైడ్ ఉంటుంది, క్లియర్ తెలుస్తుంది. సాఫ్ట్గా ఉన్నది అటుపక్క బిగించుకొని ఈ గాడి ఉన్నది ఇటుపక్క బిగిస్తాం అనమాట. మనకి ఇటుపక్క మనం దారం ఎక్కిస్తాము, అటుపక్క ఆ గాడి ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా మనం దారం ఇటుపక్క ఎక్కిస్తాం, అటుపక్క గాడి వచ్చినట్టు ఎక్కించినట్టయితే దారం అనేది తెగదండి. రివర్స్లో కానీ ఎక్కించి చూస్తే కన్ఫామ్గా దారం అనేది తెగుతుంది. ఈ రకంగా మనం ఫోల్డింగ్ మిషన్స్కి ఏంటంటే సూది బిగించుకోవచ్చు. చిన్న మిషన్కి అయితే అవసరం లేదు. ఆ స్క్వేర్ సూదులు ఉంటాయి కాబట్టి అది ఆ మిషన్ ఉన్న గాడి ప్రకారం మనం బిగించేస్తాం. ఫోల్డింగ్ మిషన్కి, జిగ్జాగ్ మిషన్స్కు, ఓవర్లాక్ మిషన్స్కు ఈ విధంగా మనకి దారం వెయిట్ ఎక్కిస్తామో అటే గాడి ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఒకవేళ ఈ సూది కరెక్ట్గా బిగించడం రాని వాళ్ళు ఒకలో ఇద్దరు ఉన్నారేమో అని మాత్రమే నేను ఈ వీడియో చేశానండి.
ప్రత్యేకించి చెప్పడం గురించి కాదు. అలాగే ఇప్పుడు మనం ఏంటంటే, నేను డిజైన్స్ బ్లౌజ్ కుట్టినప్పుడు క్లాత్ బటన్స్ లాంటివి వేయడం మీరు చూసి ఉంటారు. ఆ బటన్స్ ఎలా కుట్టుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం, రాని వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు నేను ఆ బటన్స్ అనేవి ఒక 2 కుట్టి మీకు చూపిస్తాను. మనం ఏ కలర్ క్లాత్ బటన్స్ అనేవి తయారు చేసుకోవాలనుకుంటున్నాం, దాన్ని ఇలా మనం 2 పీసులు తీసుకొని ఇందులో ఇలా బటన్ పెట్టి చుట్టూ ఇలా మనం ఈ ఖర్చుని ఏంటంటే దగ్గరికి నొక్కి పట్టుకొని, ఇప్పుడు ఏంటంటే దీని చుట్టూ మన దారంతోనే ఇలా టైట్గా చుట్టాలి. సాఫ్ట్గా పైన క్లాత్ వచ్చే వరకు లాగి పట్టుకొని మనం ఆ తర్వాత చుట్టుకోవాలన్నమాట. ఇట్లా చుట్టుకున్న దీన్ని ఈ అడుగు నుండేటువంటి ఖర్చును మనం కత్తిరించేసుకుంటాం. దగ్గర కత్తిరించకూడదండి, మళ్ళీ క్లాత్ ఊడిపోయి బయటకు వచ్చేస్తుంది. ఇలా మనం సూదితో కుట్టుకోవడానికి అడిగిన వీలు ఉండేటట్టుగా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇది కూడా అలాగే. ఈ రకంగా మనం అడుగున ఖర్చు ఉండేటట్టు పైన సాఫ్ట్గా వచ్చే వరకు తయారు చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ బటన్ మనం క్లాత్ మీద ఇలా పెట్టుకొని ఈ అడుగు నుంచి మనం ఉంచిన ఖర్చు ప్రకారం సూదితో గట్టి కుట్టుకోవాలమేనండి. అంతేనండి, ఈ విధంగా మనం బటన్ కుట్టుకోవడమే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మన స్టోన్ లైన్ని నార్మల్ పాదంతో ఏ విధంగా వేసుకోవాలో చూసాం, రౌండ్ నెక్ ఏ విధంగా వేసుకోవాలో చెప్పాను, క్లాత్ బటన్స్ చూసాం కదా. ఇలాంటి మరెన్నో టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.